సంవత్సరాలు అయింది కానీ ఎవరికి రాలే ఆలోచన మీకు వచ్చింది. మీరు దేనికి గొప్ప విషయం, చాలా సంతోషం. ఆయన ఆశీస్సులు మనందరికీ ఎల్లవేళలా ఉంటాయి. తెలుగువాడు అని అంటే ప్రపంచంలో గుర్తుకొచ్చే మొదటి వాడు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారి దగ్గర నేను పనిచేసే అదృష్టం నాకు కలిగింది. మీ అందరికీ కూడా ఆయన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. నమస్కారం. అతిపెద్ద ఎర్తన్ డ్యామ్ 68 TMC ఇది ఎన్టీ రామారావు పుణ్యం. అది 76 కావటం 146 TMCలు ఒక ఉమ్మడి జిల్లాలో ఉందంటే అది ఆ పెద్ద ఆయన పుణ్యం. ఆయన దగ్గర నేను పనిచేసే అదృష్టం నాకు. ఇప్పుడు 92లో నేను పిలిస్తే సారావద్యమానికి బహిరంగ సభకు వచ్చి విఆర్ కాలేజీలో మాట్లాడేసిపోయాడు. అట్లే నేను చెప్పిన వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఇచ్చిన ఎన్టీ రామారావు గారు ఎంత అభిమానంగా చూసేవాడు. ఆయన విగ్రహావిష్కరణ రంజరికి చెప్పినట్టు ఇది రోడ్డు ఇటు పోయే వెహికల్స్ కానీ వచ్చే వెహికల్స్ కానీ ఆ బేస్మెంట్ తగలకుండా, దిమ్మె తగలకుండా విగ్రహం పైన ఉండాలా. ఇది మధ్యలో ఆ దిమ్మె కొంచెం వెడల్పు తగ్గించి జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చంద్రశేఖర్కి వెంకయ్యకి చెప్తూ మస్తాన్ బాబు కూడా దీన్ని పర్యవేక్షిస్తూ పర్ఫెక్ట్గా జరిగేటట్టు చూడండి. ఎందుకంటే కండవేవి డ్యాము సమీపాన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన ఆంధ్రునికి ఆరాధ్య దైవమే కాదు. ఎన్టీ రామారావు అంటే మనకి దైవం ప్రశిక్షుడు, మనకి శ్రీరాముడు. అదేవిధంగా ఏ దేవుడు అనుకున్నా కూడా మనకు అనిపించేది ఎన్టీ రామారావు. అటువంటి మహాపురుషుడిని ఇక్కడ విగ్రహంగా పెట్టడం నిజంగా ఈ నిర్వాహకులకి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఈ నిర్వాహకులు ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి ఒక కార్యక్రమాన్ని, ఒక ఆరోగ్య దైవాన్ని ఇక్కడ పెట్టడం నిజంగా కూడా మంచి ధన్యవాదాలు. అదేవిధంగా దీనికి సహకరించినటువంటి మాజీ మంత్రి, అదే పరిశాలన సభ్యుడు కన్నమోహన్ రెడ్డి గారికి, ఈ నిర్వాహకులైనటువంటి ఈ ప్రాంత నాయకులకి, ప్రజలకి నన్ను దీంట్లో భాగస్థులు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.